స్వాగతం దైవజనమా, మీకిదే మా హృదయపూర్వక స్వాగతం. స్వాగతం ఓ జనులార, సుమ స్వాగతం ఓ దైవజనమ. స్వాగతం ఓ జనులార, సుమ స్వాగతం ఓ దైవజనమ. రండి యేసుని కొనియాడి, రండి యేసుని కొనియాడి, రక్షణ పొందగ ఈ బలిలో, రక్షణ పొందగ ఈ బలిలో. స్వాగతం ఓ జనులార, సుమ స్వాగతం ఓ దైవజనమా. యావే దేవుని అనురాగం, ప్రజలకు రక్షణ ఆత్మబలం. యావే దేవుని అనురాగం, ప్రజలకు రక్షణ ఆత్మబలం. ప్రేమ నేర్పిన ప్రభుయేసు, ప్రేమ నేర్పిన ప్రభుయేసు, ప్రాణ సమర్పణ ఈ యాగం, ప్రాణ సమర్పణ ఈ యాగం. స్వాగతం ఓ జనులార, సుమ స్వాగతం ఓ దైవజనమ. స్వాగతం ఓ జనులార, సుమ స్వాగతం ఓ దైవజనమా. అందరికీ శుభోదయం. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ ప్రియా దేవుని ప్రజలారా. ఈ ఆదివారపు పవిత్ర దివ్య బలి పూజ ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. దివ్యవాణి టీవీ మూల నిధి దాతలు కీర్తిశేషులు ఏరువ అన్నమ్మ 89వ జయంతి సందర్భముగా ఆమె ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లును, మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలు మోక్ష ప్రాప్తి కలుగునట్లును, కుటుంబంలో ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆయురారోగ్యాలతో, దైవ జ్ఞానంతో, పవిత్రాత్మ శక్తితో నింపబడినట్లుగా దివ్యకారుణ్యమూర్తి ద్వారా భర్త ఏరువ మర్రెడ్డి, కుమారులు, కోడళ్ళు, కుమార్తెలు, అల్లుళ్ళు, మనమళ్ళు, మనమరాండ్రు, కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఈనాటి ఈ దివ్య బలి పూజతో పాటు జపమాల, ఘంటారాధన, క్రీస్తు సందేశం, కరుణ జపమాల కార్యక్రమాలు వీరి కోసం, వీరి కుటుంబం కోసం, వీరి తలంపుల కోసం ప్రత్యేకంగా అర్పించబడుతూ ఉన్నాయి. వీరి కోసం మనం ప్రార్థన చేద్దాం. కర్నూలు మేత్రాసనం యాసగారి అల్ఫోన్సాకు భగవంతుడు ఇప్పటి వరకు చేసిన అన్ని ఘనకార్యములకు కృతజ్ఞతా స్తోత్రముగాను, ముఖ్యముగా వెన్నముక నొప్పితో, కాళ్ళ నొప్పితో బాధపడుతూ ఉండగా సంపూర్ణ స్వస్థతను, ఆయురారోగ్యములను ప్రసాదించమని కుటుంబ సభ్యులు ఈ పూజను అర్పిస్తున్నారు. రీని మోయలన్కు ప్రభుత్వ ఉద్యోగం వచ్చినట్లును, శాంతి మోయలన్కు ఆయురారోగ్యములను ప్రసాదించమని, బంగారు భవిష్యత్తును, కుటుంబంలో దీవెనలను కురిపించమని కుటుంబ సభ్యులు అర్పిస్తూ ఉన్నారు. గుంటూరు మేత్రాసనం పాతిరెడ్డిపాలెం విచారణ నరిశెట్టి బాలతోమాస్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, శౌరి అభిషిక్త్, శౌరి మహిళలకు మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా గుణదల మాత పునీత ఫ్రాన్సిస్ శౌరి వారి ప్రార్థన సహాయం కోరుతూ కుటుంబ సభ్యుల పూజ. సిస్టర్ తెరీసా మార్టిన్, సిస్టర్ ఆఫ్ సెయింట్ యాన్స్ లూజర్న్, వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా దివ్య బలి పూజ.
గుంటూరు మిత్రాసనం వలిపర్ల నాగరాజు దయామణి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు. ముఖేష్ రాజు ధనుష్ రాజులకు మంచి భవిష్యత్తు. కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. విశాఖ అగ్రపీఠం కైలాసపురం విచారణ జన్మదినం జరుపుకుంటున్న ఈతలపాక అన్నమ్మకు మరియు అన్నమ్మ జ్వాకిమిల మహోత్సవ సందర్భముగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు. 4 వసంతాలు పూర్తి చేసుకోబోతున్నటువంటి దివ్యవాణి టీవీని నడిపిస్తున్నటువంటి వారిని మెండుగా దీవించాలని, కొరబడిన వనరులు సమకూరునట్లును అన్నమ్మ జ్వాకిముల కుటుంబ సభ్యుల పూజ. తుమ్మ కస్పారెడ్డి, గొలమారి నక్షత్రమ్మ, గాదె పాపిరెడ్డి, మరియమ్మ, గాదె జైపాల్ రెడ్డి, సిస్టర్ గాదె అన్నమ్మ, ఇన్నారెడ్డి, పెంటారెడ్డి, చిన్నపరెడ్డి అన్నమ్మల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. విశాఖ అగ్రపీఠం బుచ్చిరాజుపాలెం విచారణ జన్మదినం జరుపుకుంటున్న బెందుర్తి గుణశేఖర్కు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా ఎం పద్మజ, బి సుష్మా, బి జయశ్రీ, ఎం వినోద్ కుమార్ కుటుంబ సభ్యుల పూజ. విశాఖ అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ రెడ్డి చిన్నమ్మ కుటుంబంలో ఉన్న కుమారులు, కోడళ్ళు, అల్లుళ్ళు, కుమార్తెలు, మనమల్లు, మనమరాండ్రు దేవునిలో ఎదిగి శాంతి సమాధానాలతో జీవించినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. రాబర్ట్ అంతోని కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా కరోనా వైరస్ ప్రపంచంలో పూర్తిగా తొలగిపోవునట్లుగా కుటుంబ సభ్యుల పూజ. రత్నం బాబు సుగుణ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు. సంధ్య సృజనులకు మంచి భవిష్యత్తు. కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా శశికి చదువుల యందు దేవుడు తోడు నీడగా ఉండినట్లుగా వీరి తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. తుమ్మ కస్పారెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా టి రోస్మేరీ, టి పవన్ కుమార్, టి సౌందర్య కుటుంబ సభ్యుల పూజ. పొనుగోడు విచారణ బోయిల కరుణాకర్కు మంచి ఉద్యోగం, మంచి వివాహ సంబంధం. పట్టేటి శ్రవణ్ కుమార్కు మంచి వివాహ సంబంధం దొరుకున్నట్లుగా బోయిల్ల పవిత్రకు మంచి ఆరోగ్యం. వ్యక్తిగత విన్నపాల కొరకు ఫాదర్ బోయిల్ల విజయ్ కుమార్ తలంపుల కొరకు కుటుంబ సభ్యుల పూజ. జన్మదినం జరుపుకుంటున్న సుశీల, క్లెమెంట్, జీవన్ రెడ్డి, శ్యామలకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు. కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా శ్యామల, క్లైటన్, సహన, థియోడర్ ఫ్రాన్సిస్ కుటుంబ సభ్యుల పూజ. సింగారెడ్డి ప్రత్యూషకు స్వస్థత ప్రసాదించినందుకు దేవునికి కృతజ్ఞతగా మరియు ఇంకను సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించమని అమ్మమ్మ, తాతయ్య, ఏరువ రాయపరెడ్డి, ఆరోగ్యమ్మ కుటుంబ సభ్యుల పూజ. విశాఖ అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ సి పాత్రపల్లి జోసఫ్ మాస్టర్ ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. గుంటూరు మిత్రాసనం తాళ్ల చెరువు విచారణ జన్మదినం జరుపుకుంటున్న హన్వితకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు. దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా తుమ్మ భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులు దివ్య బాలయేసు పేరిట పూజ. శ్రీ ఎర్రమరెడ్డి మర్రెడ్డి 11వ వర్ధంతి సందర్భముగా వీరికి మరియు వీరి సతీమణి మరియమ్మల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా నిత్య సహాయమాత పేరిట కుటుంబ సభ్యుల పూజ. విశాఖ అగ్రపీఠం బుచ్చిరాజుపాలెం విచారణ బొబ్బర్ల విజయకుమార్ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు. దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా కరోనా పూర్తిగా తొలగిపోవునట్లుగా కుటుంబ సభ్యుల పూజ. హైదరాబాద్ అగ్రపీఠం బోయినపల్లి విచారణ అల్లం మరియమ్మ 50వ వర్ధంతి సందర్భముగా, అల్లం జోస్న 4వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మలకు మరియు జోస్న ఆత్మకు నిత్య విశ్రాంతిని ప్రసాదించమని అల్లం జ్వాన్నేశ్ రెడ్డి, రత్నమేరి, అల్లం రవికుమార్ రెడ్డి, మేరీ దీప్తి, అల్లం అక్షిత్ రెడ్డి కుటుంబ సభ్యుల పూజ. ప్రశాంతి, కిరీటి, కవిత, బుజ్జిబాబు, అవినాష్, అభినవులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా బి జయమ్మ కుటుంబ సభ్యుల పూజ. నల్గొండ మిత్రాసనం మిర్యాలగూడ విచారణ నూతన గృహం కొనడంలో మంచి జరగాలని, కుటుంబంలో ఉద్యోగంలో దేవుని యొక్క దీవెనలు ఆశీస్సులతో మంచి జరుగునట్లుగా కుటుంబ సభ్యుల పూజ. జన్మదినం జరుపుకుంటున్న ఉమ్మడి లూర్దమ్మకు ఆయురారోగ్యములను ప్రసాదించమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఈ దివ్య బలి పూజను ఆత్మీయ కుమారుడు ఫాదర్ జ్ఞానం అర్పిస్తూ ఉన్నారు. ఈ ఉద్దేశాలతో పాటుగా దివ్యవాణి టీవీ దాతలందరి నిమిత్తం ఈ పవిత్ర దివ్య బలి పూజలో వారి తలంపులు నెరవేరినట్లుగా ప్రార్థన చేద్దాం. అదేవిధంగా హైదరాబాద్ అగ్రపీఠం బాలశివరెడ్డి మరియు రోస్ మేరీలకు మంచి ఆయురారోగ్యములను ప్రసాదించమని, అనారోగ్యములను తొలగించమని దివ్యబలి పూజ. విజయవాడ మిత్రాసనం జోజినగర్ విచారణ అడ్డగట్ల లూర్దురాజు, విజయ మేరీ, లిటిల్ శాంతి, అనుప్రీతి, చిన్నమ్మ
వీరి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను మరియు రాబోయే రోజులలో కూడా దేవుడు వీరిని దీవించి కాచి కాపాడమని దేవమాత పేరిట దివ్యబలి పూజ. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము సామాన్య 17వ ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నాము. ఈనాటి పఠనాల ద్వారా పరలోక రాజ్యం గురించి ప్రభువు ఉపమానాల ద్వారా మనతో మాట్లాడుతూ ఈ పరలోక రాజ్యము అనేటటువంటి ఆనిముత్యాన్ని ఎంత వెచ్చించైనా సరే మనం పొందాలని, సంపాదించాలని ప్రభువు మనకు నేర్పిస్తూ ఉన్నారు. పరలోక రాజ్యము మీద పెట్టుబడి పెట్టాలని, దానికోసం సమస్తమును అమ్మివేయటానికి కూడా సిద్ధముగా ఉండాలని ప్రభువు పిలుపునిస్తున్నారు. మరి ఈ లోక సంబంధ విషయాలలో పెట్టుబడి గురించి మనం ఎంతో ఆలోచిస్తాం. ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దామా, ఫ్లాట్ కొందామా, అపార్ట్మెంట్ కొందామా, లేదా వడ్డీకి ఇద్దామా అని పెట్టుబడి గురించి అనేక తర్జన భర్జనలు చేస్తూ ఉంటాం. మరి పరలోక రాజ్యం మీద మనము ధ్యాసను పెట్టి దాని మీద పెట్టుబడి పెడుతున్నామా అని ఈరోజు పరిశీలించుకోవాలి. అందుకే యోగ్యమైన రీతిలో ఈ పూజలో పాల్గొనటానికి ముందుగా పరలోక రాజ్యము మీద మన దృష్టిని లేకుండా ఉన్నటువంటి సమయాలను తలచుకొని ఆ ప్రభు యొక్క మన్నింపును, క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసితిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. పరితపించు హృదయులను ఓదార్చ పంపబడిన ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. పాపులను పిలువ వచ్చిన క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. మాకై మనవి చేయ పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహిమా 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 మహిమా. దివిలో దేవునికి మహిమ అని పాడండి దూతల పాట. భువిలో ప్రజలకు శాంతి
అని పాడండి ఆనందముగా. మహిమా 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 మహిమా. ప్రభుదేవా నిన్ను ఆరాధిస్తాము, పరలోక రాజా నిన్ను స్తుతిస్తాము. చల్లని తండ్రి కృతజ్ఞతలివిగో, మహిమ ప్రదాత నీకే మహిమ. చల్లని తండ్రి కృతజ్ఞతలివిగో, మహిమ ప్రదాత నీకే మహిమ. మహిమ 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 పాడెదము మహిమా. ప్రభుదేవా నిన్ను ఆరాధిస్తాము, దివ్య గొర్రె పిల్ల మా రక్షణ నీవే. దైవ కుమార మహోన్నతుడ, మహిమ ప్రదాత నీకే మహిమ. దైవ కుమార మహోన్నతుడ, మహిమ ప్రదాత నీకే మహిమ. మహిమ 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 పాడెదము మహిమా. పరిశుద్ధాత్మ నిన్ను ఆరాధిస్తాము, ప్రేమ స్వరూప నిన్ను స్తుతిస్తాము. త్రియేక దేవ కృతజ్ఞతలివిగో, మహిమ ప్రదాత నీకే మహిమ. త్రియేక దేవ కృతజ్ఞతలివిగో, మహిమ ప్రదాత నీకే మహిమ. మహిమ 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 పాడెదము మహిమా. ఆమిన్ 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 ఆమిన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీయందు ఆశలు నిలుపుకొను వారి సంరక్షకుడవు నీవే. నీవు అనుగ్రహింపనిచో స్థిరత్వము కాని పావిత్ర్యము కాని దేనికి నీ ఉండజాలదు. నీ అపారమైన దయను మా మీద కృమ్మరింపుము. నీ పాలన క్రింద నీ మార్గదర్శకత్వములో గతించిపోవు ఈ లోక వస్తువులను యోగ్యమైన విధముగా ఉపయోగించుకొనుచు శాశ్వతముగా నిలుచు వస్తువులపై మా మనస్సులను లగ్నము చేసుకొనున్నట్లు కరుణింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సామాన్య కాలంలో 17వ ఆదివారము
మొదటి పట్టణము, నీవు ప్రజలను న్యాయబుద్ధితో పరిపాలించుటకు వివేకమును మాత్రము అడుగుకొంటివి. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము మరియు 7వ వచనం నుండి 12వ వచనం వరకు. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము మరియు 7వ వచనం నుండి 12వ వచనం వరకు. ఆ రాత్రి ప్రభువు సొలొమోనుకు కలలో కనిపించి, నీకేమి కావాలనో కోరుకుమ్మనెను. ప్రభు, ఇప్పుడు మా తండ్రికి బదులు నన్ను రాజుగా చేసితివి. అయినను నేను చిన్నవాడను. ఈ ప్రజలను ఎట్లు పరిపాలింపవలయనో నాకు తెలియదు. నీవు నీ సొంత ప్రజలుగా ఎన్నుకొనిన ఈ జనులు లెక్కకు అందనివారు. నేను వీరితో మనువాడను. కావున నీ ఈ సేవకునకు మంచి చెడ్డల నుంచి పరిపాలించి వివేకమును ప్రసాదింపుము. లేదేని నీవెన్నుకొనిన ఈ మహాప్రజను పాలించుట నా తరము కాదు అనెను. సొలొమోను కోరుకొనిన కోరిక ప్రభువునకు ప్రీతి కలిగించెను. యావే అతనితో, నీవు దీర్ఘాయువును గాని సిరి సంపదలను గాని శత్రు వినాశనమును గాని కోరుకోవైతివి. ప్రజలను న్యాయబుద్ధితో పరిపాలించుటకు వివేకమును మాత్రము అడుగుకొంటివి. నేను నీ కోరికను తప్పక తీర్తును. నీ ముందటి వారిలో కానీ నీ తరువాతి వారిలో కానీ ఎవరికి నీ లేని వివేకము విజ్ఞానము నీకు ప్రసాదింతును. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరు. ప్రభు, నీ ధర్మశాస్త్రమును నేను ప్రేమింతును. ప్రభు, నీవే నా భాగము. నేను నీ పలుకులు పాటించుదనని మాట ఇచ్చుచున్నాను. నీవు దయచేసిన ధర్మశాస్త్రము వేల కొలది వెండి బంగారం నాణ్యముల కంటే మెరుగైనది. అందరూ, ప్రభు, నీ ధర్మశాస్త్రమును నేను ప్రేమింతును. ఈ దాసునికి నీవు బాస చేసినట్లే నీ ప్రేమ నన్ను ఓదార్చునుగాక. నీవు నా మీద జాలి చూపినచో నేను బ్రతికిపోయేదను. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమును వసగును. అందరూ, ప్రభు, నీ ధర్మశాస్త్రమును నేను ప్రేమింతును. రెండవ పట్టణము, పునీత పౌలు రోమా పౌరులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 28వ వచనం నుండి 30వ వచనం వరకు. రోమిలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 28వ వచనం నుండి 30వ వచనం వరకు. సహోదరులారా, దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన ఉద్దేశానుసారము పిలువబడిన వారికి అన్నియు మంచికే సమకూరినట్లు దేవుడు చేయునని మనకు తెలియను. తాను ఎన్నుకొనిన వారు తన కుమారుని స్వరూప్యమును కలిగి ఉండినట్లు దేవుడు ఏర్పరిచెను. అప్పుడు అనేక మంది దేవుని కుమారులలో ఆ కుమారుడు జ్యేష్ఠుడగును. తాను ఏర్పరిచిన వారిని దేవుడు పిలిచెను. పిలచుటయే కాదు, వారిని నీతిమంతులుగా చేసెను. నీతిమంతులుగా చేయుటయే కాదు, వారికి తన మహిమలోను పాలు పంచి ఇచ్చెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. జ్ఞానమునకు అధిపతి నా యేసయ్యా, నీ జ్ఞానముతో నన్ను నడుపుమయా. జ్ఞానమునకు
జ్ఞానమునకు అధిపతి నా యేసయ్యా, నీ జ్ఞానముతో నన్ను నడుపుమయా. ఆరాధన ఆరాధన యేసయ్యా, నీకే ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా, నీకే హల్లెలూయా. సొలొమోను రాజునకు జ్ఞానమిచ్చినవి, అన్నింటినీ అర్థం చేయు కృపనిచ్చినవి. సొలొమోను రాజునకు జ్ఞానమిచ్చినవి, అన్నింటినీ అర్థం చేయు కృపనిచ్చినవి. అబ్బా నే నీ బిడ్డను, అబ్బా నే నీ బిడ్డను, అన్నింటినీ అర్థం చేయు కృపనీయుము కృపనీయుము. జ్ఞానమునకు అధిపతి నా యేసయ్యా, నీ జ్ఞానముతో నన్ను నడుపుమయా. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువార్త 13వ అధ్యాయము, వచనములు 44 నుండి 52 వరకు. పునీత మత్తయి గారు రాసిన సువార్త అధ్యాయము 13, వచనములు 44 నుండి 52 వరకు. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనము వలె ఉన్నది. ఒకడు దానిని కనుగొని అచటనే దాచియుంచి సంతోషముతో వెళ్ళి తనకున్నదంతయు అమ్మి ఆ పొలమును కొనెను. ఇంకను పరలోక రాజ్యము ఆనిముత్యములు వెదకు వర్తకుని వలె ఉన్నది. ఆ వర్తకుడు విలువైన ఒక ముత్యమును కనుగొని వెళ్ళి తనకున్నదంతయు అమ్మి దానిని కొనెను. ఇంకను పరలోక రాజ్యము సముద్రములో వేయబడి అన్ని విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. వల నిండినప్పుడు దానిని ఒడ్డునకు లాగి అచట కూర్చుండి మంచి చేపలను బుట్టలలో వేసి పనికిరాని వానిని పారవేయుదురు. అట్లే అంత్యకాలమందు జరుగును. దూతలు బయలుదేరి దుష్టులను నీతిమంతుల నుండి వేరుపరచి అగ్నిగుండములో పడద్రోయుదురు. అచట వారు ఏడ్చుచూ పండ్లు కొరుకు కొందురు. వీనినన్నిటినీ మీరు గ్రహించితిరా అని యేసు అడిగెను. అవును అని వారు సమాధానమిచ్చిరితిరి. ఆయన పరలోక రాజ్యమునకు శిక్షణ పొందిన ప్రతి ధర్మశాస్త్ర బోధకుడు తన కోశాగారము నుండి నూతన పురాతన వస్తువులను వెలికి తెచ్చు ఇంటి యజమానుని పోలియున్నాడు అనెను. ఇది క్రీస్తు సువిశేషము. స్వామి స్తుతి కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, గుప్తమయ్యున్న నిధి లేదా దాచబడిన ధనము అనే అంశాన్ని పరలోక రాజ్యముగా మనము ఈరోజు ధ్యానము చేస్తూ ఉన్నాము. బిస్కెట్ కంపెనీలు పిల్లలను ఏ విధముగా ఆకర్షిస్తాయనగా, క్రీమ్ బిస్కెట్ బొమ్మ బిస్కెట్ ప్యాకెట్ మీద వేసి
ఆ లోపల ఉన్నటువంటి 2 బిస్కెట్ల మధ్యలో ఉన్నటువంటి క్రీమ్ కొంచెం కనపడేటట్లు పెడతారు. పిల్లలకు అదే కావాలి. ఎందుకనగా ఈ క్రీమ్ అనేది 2 బిస్కెట్ల మధ్య గుప్తమై ఉంది, దాచబడి ఉంది. దాచబడిన దాని మీద మనిషికి ఎంతో ఆసక్తి ఉంటుంది. అందుకే పిల్లలు క్రీమ్ బిస్కెట్ తీయంగానే ముందు మధ్యలో తింటారు, క్రీమ్ తింటారు. ఎందుకంటే అది గుప్తమై ఉంది, నిర్లిప్తమై ఉన్నది, లోపల దాచబడి ఉన్నది, విలువైనటువంటిది. అన్నిటిలో కల్లా వాళ్ళకి ఇష్టమైనది అది దాచబడినదే ఇష్టం, పైది కాదు. పరలోక రాజ్యం గురించి ప్రభువు ఈరోజు మనకు ఉపమానాలు 4 ఉపమానాలు చెప్పారు. అయితే మనం మొదటి 2 ఉపమానాలను కలిపి ఏ విధముగా ఈ గుప్తమై ఉన్నటువంటి నిధి కోసం మనము పెట్టుబడి పెడుతున్నామా లేదా, ఈ దాచబడినటువంటి ఆనిముత్యాన్ని మనం సొంతం చేసుకోవటం కోసం మనకున్నదంతా కూడా అమ్మివేయటానికి సిద్ధముగా ఉన్నామా లేదా అని ఈ ప్రసంగం సమయంలో ధ్యానం చేద్దాం. 2 రోజుల క్రితం టీవీలో ఒక వార్త వచ్చింది. కర్నూలు జిల్లా పరిసర ప్రాంతాల్లో ప్రతి సంవత్సరం వర్షాలు పడేటప్పుడు జనాలు ఏం చేస్తారంటే పొలాలకు వెళ్ళి త్రవ్వుతుంటారు వజ్రాల కోసం, బంగారాల కోసం. 2 రోజుల క్రితం కూడా ఒక వ్యక్తి ఈ విధముగా చేస్తూ ఉండగా ఒక వజ్రం దొరికింది. అయితే మధ్యవర్తులకు దాన్ని అమ్మివేశాడు, చివరికి పట్టుబడ్డాడు. ఈ విధముగా ప్రపంచంలో అనేక ప్రదేశాలలో వజ్రాల కోసం, వైఢూర్యాల కోసం త్రవ్వకాలు చేసేటటువంటి వాళ్ళను మనం చూస్తూ ఉంటాం. అయితే ఆ రోజుల్లో కూడా, బైబిలు రాయబడినటువంటి రోజుల్లో కూడా తమ యొక్క సంపదను గుంత తీసి లోపల దాచిపెట్టేవారు, విలువైనటువంటి సంపదను. ఎందుకనగా శత్రువులు ఎప్పుడు దండెత్తి వస్తారో తెలియదు, దొంగలు ఎప్పుడు దోచుకుంటారో తెలియదు. కనుక పొలాలలో రహస్యముగా గుంత తీసి ఈ అమూల్యమైనటువంటి రత్నాన్ని కానీ, విలువైనటువంటి సంపదను కానీ పెట్టేవాళ్ళు. అయితే ప్రభువు ఈరోజు మనకు చెప్పే ఉపమానములో ఈ వ్యక్తి ఈ ముత్యాన్ని, ఈ సంపదను కొనటం కోసం తనకున్నది మొత్తం అమ్మివేయటానికి సిద్ధపడ్డాడు. ఈ విలువైనటువంటి, అమూల్యమైనటువంటి రత్నమే పరలోక రాజ్యం. అనగా పరలోక రాజ్యము కోసం అన్నిటినీ విడనాడుటకు, అన్నిటినీ అమ్మివేయుటకు ఇతను సిద్ధముగా ఉన్నాడు. అంటే పరలోక రాజ్యం ఊరకనే రాదు. మనం దానికోసం శ్రమపడాలి, ఒక పెట్టుబడి పెట్టాలి. మన దగ్గరికి ఎవరైనా వచ్చి, ఇదిగో ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చెప్తాను నీకు, మంచి పెట్టుబడి ఉపాయం, అయితే దీనికోసం ప్రస్తుతం నీకున్నటువంటి ఫ్లాట్లు, పొలాలు, భూములు అన్నీ అమ్మివేయాలి, మొత్తం తీసుకొచ్చి నేను చెప్పే ఈ ఒక్క పెట్టుబడిలో నీవు పెట్టాలి అంటే మనం బహుశా నమ్మం ఎవరిని. ఈ లోక పెట్టుబడి గురించి ఎన్నో జాగ్రత్తలు తీసుకునే మనమే అటువంటి ఉపాయాలను మనం నమ్మం. అన్నిటినీ అమ్మివేసి ఒకదానిలో పెట్టుబడి పెట్టడం ఏంటి అని మనం విశ్వసించం. కానీ ఈ రోజున ప్రభువు మన ముందుకు వచ్చి అడుగుతున్నారు, నేను కూడా నీకు ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చెప్తాను, పెట్టుబడి ప్రణాళిక. అయితే నేను చెప్పే ప్రణాళిక పరలోక రాజ్యమునకు సంబంధించింది. నీవు సిద్ధముగా ఉన్నావా? మనందరం కేవలం ఈ లోక సంబంధ విషయాల మీద పెట్టుబడి మాత్రమే జాగ్రత్త తీసుకుంటాం, కానీ మరి పరలోక సంపద మీద పెట్టుబడి గురించి మనం ఆలోచించం. అయితే ఆ పరలోక రాజ్యమును పొందాలంటే మనము ఒక త్యాగం చేయాలి. రవీంద్రనాథ్ ఠాగూర్ మన దేశానికి చెందిన కవి తన జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన గురించి తానే సొంతగా రాశారు. ఒకానొక రోజు ఉదయం ఆయన నిద్ర లేవగానే తన ఇంటికి వచ్చి పని చేసేటటువంటి పని మనిషి ఉదయాన్నే రాలేదు. అయితే బట్టలన్నీ కూడా చిందరవదరగా ఉన్నాయి, ఇల్లంతా రోతగా ఉంది, శుభ్రం చేసే మనిషి రాలేదని రవీంద్రనాథ్ ఠాగూర్లో అసహనం మొదలైంది, కోపం మొదలైంది. ఉదయం నుంచి ఎదురు చూస్తున్నాడు, నిమిషానికి ఆగ్రహం కట్టలు తెంచుకుంటూ ఉంది రవీంద్రనాథ్ ఠాగూర్లో.
మధ్యాహ్నమైంది, ఇంకనూ ఆ పని మనిషి రాలేదు. ఇక సాయంత్రం 3-4 సమయం అవుతూ ఉంది. ఇక రవీంద్రనాథ్ ఠాగూర్లో కోపం లేదు. కోపం ఎందుకు లేదు అనగా, ఇక ఈ పని మనిషిని తీసేయాలి పని నుంచి నిర్దాక్షిణ్యంగా అని నిర్ణయం చేసుకున్నాడు తన మనస్సులో. 4 గంటల ప్రాంతంలో ఆ పని మనిషి వచ్చాడు. ఏం మాట్లాడలేదు. వచ్చిన వెంటనే తన పని తాను మొదలుపెట్టాడు. బట్టలు ఉతకటం, ఇంటిని ఊడ్చటం, ఈ పనులన్నీ చేయటం, మౌనంగా ఏం మాట మాట్లాడకుండా తన పని చేయటం మొదలుపెట్టాడు. రవీంద్రనాథ్ ఠాగూర్ ఆ పని మనిషిని చూచి, ఇక అవసరం లేదు, ఇక్కడ నీ పని, వెంటనే వెళ్ళిపో ఇక్కడి నుంచి, నీ ఉద్యోగం, నీ పని పోయింది అని ఎంతో కోపంతో ఆ పని మనిషితో పలికాడు. ఎందుకు నీవు ఇన్ని గంటలు ఆలస్యంగా వచ్చావు? నాకు ఒక మాట కూడా చెప్పకుండా, ఆ తర్వాత నేను ఇంతగా ఎదురు చూస్తుంటే నీవెందుకు నన్ను నిరాశపరిచావు అని కోపంతో అడగ్గా, కన్నీరు కారుస్తూ ఆ పని మనిషి చెప్పాడు, రాత్రి నా ఏకైక కుమార్తె చనిపోయింది అని చెప్పగా రవీంద్రనాథ్ ఠాగూర్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ప్రియ దైవజనమ, ఎందుకు ఈ సంఘటనను నేను వివరించాను అనగా, ఈ పని మనిషి తాను నమ్ముకున్నటువంటి పని కోసం ఆయన త్యాగం చేశాడు. ఆలస్యమైనా సరే, తన కూతురు చనిపోయినా సరే ఆ పని మీద తన దృష్టిని పెట్టాడు. మరి మనం పరలోకం మీద అటువంటి ధ్యాసతో, అటువంటి దృష్టిని మనం పెట్టాలి అని ఈ సంఘటన మనందరికీ కూడా గుర్తు చేస్తూ ఉంది. అందుకే పరలోకం మీద పెట్టుబడి పెట్టాలి. గుప్తమైనటువంటి నిధిని పొందటం కోసం మనకున్నటువంటి అన్ని ఆస్తులను అమ్మివేయటానికి సిద్ధముగా ఉండాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 18, 19, 20, 21 వచనాలలో ఒక యువకుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. ప్రభువా, పరలోక రాజ్యం చేరాలంటే నేనేం చేయాలి అనగా, ప్రభు అతనికి 10 ఆజ్ఞలు అనుసరించు అని చెప్పినప్పుడు, నేను వీటిని చిన్నతనం నుంచి అనుసరిస్తున్నాను, ఇంకా ఏం చేయాలి అనగా, అప్పుడు యేసు ప్రభు చెప్పారు, నీవు పరిపూర్ణుడవు కావాలనుకుంటే ఒక పని చేయాలి. నీకున్నటువంటి ఆస్తిపాస్తులన్నిటినీ అమ్మివేసి పేదలకు పంచి ఇచ్చి నన్ను అనుసరించు, అప్పుడు నీకు పరలోకములో సంపదలు సమకూరుతాయి అని చెప్పినప్పుడు మనకి సువార్త చెప్తూ ఉంది, ఆయన ఆ యువకుడు అత్యధిక సంపద కలవాడగుటచే మనసులో బాధపడి ఇక వెళ్ళిపోయాడు, వెనక్కి రాలేదు. దాచబడి ఉన్నటువంటి, గుప్తమై ఉన్నటువంటి ఈ నిధి కోసం తనకున్నటువంటి అన్నిటినీ అమ్మివేయటానికి ఈ యువకుడు సిద్ధముగా లేడు. అందుకే పరలోకంలో మన పెట్టుబడి పెట్టడం కోసం, పరలోకము అయినటువంటి ఈ నిధిని, ఈ రత్నాన్ని మనం పొందటం కోసం మనము త్యాగము చేయటానికి సిద్ధముగా ఉన్నామా అని మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 20వ వచనములో, పరలోకములో నీవు సంపదను సమకూర్చుకొనుము, ఎందుకనగా అక్కడ చెదలు పట్టదు, పురుగు పట్టదు, అక్కడ దొంగలు నీ సంపదను దోచుకోలేరు, కనుక నీ సంపద పరలోకములో కలిగి ఉండాలి అని ప్రభువు పలుకుతూ ఉన్నారు. ఆ తర్వాత మత్తయి సువార్త 6:21లో, ఎక్కడ నీ సంపదలు ఉండునో అక్కడే నీ హృదయం ఉండును. ఈ రోజున నీవు నేను ఒక ప్రశ్న వేసుకోవాలి, నా సంపద ఎక్కడ ఉంది? నా సంపద ఎక్కడ ఉంటే అక్కడే నా హృదయం ఉంటుంది. దీనికి సంబంధించి ఒక యథార్థ గాథను మీకు చెప్తాను. డేవిడ్ లివింగ్స్టన్ అనేటటువంటి ఒక సువార్థికుడు స్కాట్లాండ్లో జన్మించాడు. 1813వ సంవత్సరంలో స్కాట్లాండ్ దేశంలో డేవిడ్ లివింగ్స్టన్ అనేటటువంటి ఒక సువార్థికుడు జన్మించాడు. అయితే తన దేశాన్ని వదిలి ఆఫ్రికా దేశం వెళ్ళాడు. ఆఫ్రికా దేశంలో యేసు ప్రభు యొక్క సువార్తను ప్రకటించడం కోసం ఆయన వెళ్ళి తన శేష జీవితం అంతా అక్కడే గడిపాడు. అయితే 1873లో ఆయన మరణించాడు మలేరియా వ్యాధితో. ఆఫ్రికా దేశంలో ఆ రోజుల్లో మందు లేదు.
అయితే ఆఫ్రికా దేశాన్ని ఆయన ఎంతో ప్రేమించాడు. అందుకే ఇది వినటానికి మీకు కథలాగా ఉన్నా ఇది యథార్థ సంఘటన, మనకు చరిత్ర చెప్పేటటువంటి సంఘటన. 1873లో ఆయన మరణించినప్పుడు ఆయన హృదయాన్ని, ఆయన గుండెను తీసి ఆఫ్రికా దేశంలో తానకిష్టమైనటువంటి ఒక చెట్టు క్రింద తవ్వి గుండె ఒక్కదాన్ని అక్కడ పాతిపెట్టారు. మిగతా మృతదేహాన్ని ఇంగ్లాండ్ దేశంకు తీసుకువెళ్ళి అక్కడ సమాధి చేశారు. ఇప్పటికీ కూడా ఆఫ్రికా దేశంలో ఇతని గుండె ఎక్కడైతే సమాధి చేయబడిందో గుండె మాత్రమే అక్కడ ఆయన స్మారక పార్కుగా ఏర్పాటు చేయబడింది. మనందరం ఈ సంఘటన నుంచి ఒక ప్రశ్న వేసుకోవాలి. నేను మరణిస్తే నా గుండె ఎక్కడ పెట్టబడుతుంది? ఆఫ్రికా దేశస్థులను, ఆఫ్రికా నేలను ఆయన ఎంతగో ప్రేమించాడు కాబట్టి తన గుండెను తీసి అక్కడ సమాధి చేశారు. మరి నా గుండెను తీసి సమాధి చేయవలసి వస్తే దాన్ని ఎక్కడ సమాధి చేస్తారు? మరి మన తెలుగు సాంప్రదాయంలో ఉంది, ఒక వ్యక్తి మరణించినప్పుడు సమాధిలో ఏమేస్తారు? అతనికి ఏది ఇష్టమైతే అది వేస్తారు. చికెన్ ఇష్టమైనోడికి ఒక కోడి, తర్వాత త్రాగుబోతు వాళ్లకు ఒక సీసా, ఆ తర్వాత బిర్యానీ ఇష్టమైతే ఒక బిర్యానీ పొట్లం, అట్లా వేస్తారు. ఇది ఇంకొక రకంగా, నేను మరణిస్తే నాకు ఇష్టమైన ప్రదేశములో ఎక్కడైతే నా ఐశ్వర్యం ఉంది అని నేను అనుకుంటున్నానో నా గుండెను పెట్టవలసి వచ్చినట్లయితే ఎక్కడ పెడతారు నా గుండెని? సినిమా పిచ్చోళ్ళకి సినిమా హాల్లో పెట్టాలి, లేదా ఇతర విషయాల మీద ఆసక్తి ఉన్న వాళ్ళకి తీసుకువెళ్ళి గుండెను అక్కడ పెట్టాలి. మరి ఈ రోజున మన గుండె ప్రభువు మీద, పరలోకము అనేటటువంటి ఐశ్వర్యము మీద, మన సంపద అది మనం గమనించినప్పుడు మన హృదయం అక్కడే ఉంటుంది. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, విలువైన ఐశ్వర్యం మనం ఎక్కడ కనుగొంటాం? ప్రభువునందే మనం కనుగొంటాం. అందుకే నా తర్వాత అందరూ కూడా ఈ పాటని భజనగా, విలువైన ఐశ్వర్యం మనం ప్రభువునందే కనుగొనాలి. ఈ విలువైన ఐశ్వర్యం పొందటం కోసం మనకున్నటువంటి అన్నిటినీ అమ్మివేయటానికి, దీనిని సంపాదించటం కోసం మనం జీవితాన్ని వెచ్చిద్దాం. విలువైన ఐశ్వర్యము కనుగొంటిని, నీలో దేవా కనుగొంటిని. విలువైన ఐశ్వర్యము కనుగొంటిని, నీలో దేవా కనుగొంటిని. ఒక్క క్షణం నీ సన్నిధిలో, ఒక్క క్షణం నీ సన్నిధిలో ఉండుట ఎంతో ఆనందదాయకమే, ఉండుట ఎంతో ఆనందదాయకమే. స్తుతి మహిమ ఆరాధనా సదా నీకే ఆరాధనా. స్తుతి మహిమ ఆరాధనా సదా నీకే ఆరాధనా. జీవన నాడికి జీవము పోసిన జీవనదాత నీవే కదా. జీవన నాడికి జీవము పోసిన
జీవనదాత నీవే కదా. జీవన నావను తీరము చేర్చే జీవన నావిక నీవే కదా. జీవన నావను తీరము చేర్చి జీవన నావిక నీవే కదా. స్తుతి మహిమ ఆరాధనా సదా నీకే ఆరాధనా. స్తుతి మహిమ ఆరాధనా సదా నీకే ఆరాధనా. విలువైన ఐశ్వర్యం కనుగొంటిని నీలో దేవా కనుగొంటిని. విలువైన ఐశ్వర్యం కనుగొంటిని దేవా నీలో కనుగొంటిని. ఒక్క క్షణం నీ సన్నిధిలో ఒక్క క్షణం నీ సన్నిధిలో ఉండుట ఎంతో ఆనందదాయకమే. ఉండుట ఎంతో ఆనందదాయకమే. స్తుతి మహిమ ఆరాధనా దేవానికే ఆరాధనా. స్తుతి మహిమ ఆరాధనా సదా నీకే ఆరాధనా. అందరం కూడా పైకి లేచి నిలబడి మన యొక్క విశ్వాసమును ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని ఏకపుత్రుడును మన యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇద్దరు పవిత్రాత్మల గర్భమై కన్యమరిము నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారముకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళముకు దిగి మూడవ నాడు చనిపోయిన వాడిని లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. మిక్కిలి ప్రియులగు దేవుని బిడ్డలారా, పరలోకము అనేటటువంటి ఆనిముత్యాన్ని సంపదను సొంతము చేసుకోమని ప్రభువు మనలందరినీ ఆహ్వానిస్తున్నారు. అటువంటి వరములను మనందరికీ అనుగ్రహించమని ఈ విన్నప ప్రార్థన సమయంలో వేడుకుందాం. ఓ ప్రభువా, ఈ లోకములో తిరుసభను అమూల్యమైనటువంటి సంపదగా ఈ ప్రపంచానికి ప్రసాదించినందుకు మీకు కృతజ్ఞతలు. మరి ఈ తిరుసభను నడిపిస్తున్నటువంటి పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, ఉపదేశులను, సమస్త క్రైస్తవులను ఆశీర్వదించి ప్రపంచానికి పరలోక రాజ్య విలువను, ప్రాముఖ్యతను, ఆవశ్యకతను మేమందరము కూడా తెలియచేట్టుకు కావలసిన అనుగ్రహములను ఇవ్వమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా, ఈ పూజను పెట్టిస్తున్నటువంటి కుటుంబాలన్నిటినీ మీకు అర్పిస్తున్నాము. ఏ ఉద్దేశాలతో, తలంపులతో ఈ పూజను అర్పిస్తున్నారో ఆ తలంపులను మీ చిత్త ప్రకారం వారికి అనుగ్రహించండి. జన్మదినోత్సవాన్ని కొనియాడుతున్నటువంటి బిడ్డలకు మీరిచ్చినటువంటి ఈ జీవితం, జన్మ అనేటటువంటి గొప్ప వరానికి కృతజ్ఞతగాను, వివాహ వార్షికోత్సవాన్ని చేసుకుంటున్నటువంటి దంపతుల మధ్య ప్రేమను, విశ్వాసమును, అన్యోన్య దాంపత్య జీవితాన్ని, ఈ కుటుంబాలలో మరణించినటువంటి వారులకు పాప మన్నింపును, పరలోక భాగ్యమును, అదేవిధముగా ఇతర ఉద్దేశాలతో ఈ పూజను పెట్టిస్తున్న వారి తలంపులను నెరవేర్చమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, దివ్యవాణి టీవీ ఛానల్ను దీవించండి. తెలుగు పీఠాధిపతులను, దివ్యవాణి టీవీ యాజమాన్యాన్ని, సిబ్బందిని, పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని ఈ కరోనా వ్యాధి నుంచి దూరముగా ఉంచి సురక్షితముగా కాచి కాపాడండి. అదేవిధముగా ఈ ఛానల్ కోసం ఆర్థిక సహాయం చేస్తున్న ధర్మదాతలందరినీ వారికి ఉన్నటువంటి ఉదార మంచి మనసుకు గాను మీకు కృతజ్ఞతలు అర్పిస్తూ వారు చేస్తున్నటువంటి త్యాగానికి ప్రతిఫలముగా
వారిని దీవించమని, కాచి కాపాడి సురక్షితముగా ఉంచమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్ది క్షణాలు మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులనన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. సమర్పించెదా ప్రభు సమర్పించెదా, మాదీన కానుకలు సమర్పించెదా, మాదీన కానుకలు సమర్పించెదా. దీనాతి దీనుల మగు మా కానుకలు ముదమార చేకొని దీవించుమా, ఆశతో సమర్పించు మా కానుకలు, ఆశతో సమర్పించు మా కానుకలు, దయతో ప్రేమతో స్వీకరించుమా, దయతో ప్రేమతో స్వీకరించుమా. సమర్పించెదా ప్రభు సమర్పించెదా, మాదీన కానుకలు సమర్పించెదా, మాదీన కానుకలు సమర్పించెదా. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీవు మాకు సమృద్ధిగా ప్రసాదించిన భూఫలముల నుండి మేము అర్పించు ఈ అర్పణలను దయతో స్వీకరింపుము. ఈ పవిత్ర కార్యములు ప్రస్తుత జీవితములో మమ్ము పవిత్రపరచునట్లును కడన నిత్య మహిమలో చేర్చునట్లును కృప చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయనా మీ ప్రేమ చేత మానవుని సృజించితివి, మీ నీతి ప్రకారము దండించితిరి. మీ దయ వలన క్రీస్తు ద్వారా రక్షించితిరి. వారి ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులును ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులును ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి మిమ్ము దీన భావముతో స్తుతించుట
ఎట్లనగా పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పావన 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 ప్రభువు భూపరలోకముల్ మీ మహిమతో నిండియున్నవి మహోన్నతమున జయ జయ గానం జయ జయ గీతం పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పావన 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 ప్రభువు ప్రభునామాంబున వచ్చెడివారు ధన్యులు ధాన్యులు మహోన్నతమున జయ జయ గానం జయ జయ గీతం పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పావన 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 ప్రభువు. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తునాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మీ పాద సేవకులైన మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా తుమ్మాబాల అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును, ఈ పూజను పెట్టిస్తున్నటువంటి కుటుంబములను, దివ్యవాణి టీవీ ద్వారా ఈ పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణను చేయుము. ఉత్థానమౌదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపుము. దేవుని కన్నెతల్లిగు పరిశుద్ధ మరియాంబతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు
సర్వశక్తి గల పితయైన సార్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు చింతకు ఆందోళనకు గురి కాకుండానట్లు చేయము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకిచ్చుచున్నాను, నా శాంతిని మీకొసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను మా బలహీనతలను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును కటాక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ శ్రీ సభకు, ఈ కుటుంబీకులకు, మీ సత్య కథోలిక తిరుసభకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభువు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము తెలుపుకొందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్ర విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థ పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవముకు మనలను కాపాడునుగాక. ఆమేన్. దివ్య సత్ప్రసాదమును ఆత్మీయముగా స్వీకరించు జపము. ఓ నా యేసువా, ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దేవ ద్రవ్యానుమానమందు ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానుమానమందు వాసము చేయుచున్నారని వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దేవ ద్రవ్యానుమానము ద్వారా దేవద్రవ్యానుమానము ఈ ద్వారా సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. నా హృదయములోనికి వేంచేయు. మీరు నాయందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఆమేన్.
స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు విందులో పాల్గొనరారే. స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు విందులో పాల్గొనరారే. భారము నిండిన మనసులకు సేదను దీచే ఔషధము. భారము నిండిన మనసులకు సేదను దీచే ఔషధము. ఎదలను ప్రభువుతో నింపి శాంతి జలములో జీవింప. ఎదలను ప్రభువుతో నింపి శాంతి జలములో జీవింప. స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు విందులో పాల్గొనరారే. స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు విందులో పాల్గొనరారే. ప్రభు విందులో పాల్గొనరారే. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు మీ కుమారుని శ్రమలకు శాశ్వత జ్ఞాపిక అయిన దివ్య సత్ప్రసాదమును స్వీకరించితిమి. మాటలలో వర్ణింపలవి కాని ప్రేమతో నీ కుమారుడు మాకు దయచేసిన ఈ వరము మా నిత్య రక్షణకు సహాయపడునట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, బహుశా మీలో చాలామందికి తెలిసి ఉండవచ్చు, లేదా కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు. దివ్యవాణి టీవీ ఆగస్టు 31వ తేదీన 4వ వార్షికోత్సవాన్ని కొనియాడబోతూ ఉంది. దానికి ఆత్మీయంగా మనల్ని మనం సంసిద్ధులను చేసుకున్నటకు, ప్రభువుకు కృతజ్ఞత అర్పించుటకు 40 రోజుల ప్రత్యేక దివ్య బలి పూజను, అదేవిధముగా గంటా దివ్య సత్ప్రసాద ఆరాధనను మొదలుపెట్టి ఉన్నాము. మరి ఈరోజు 5వ రోజు మధ్యాహ్నం 12 గంటలకు, ఇంగ్లీష్లో 12 నుంచి 1 గంటలకు ప్రత్యేకమైన పూజ. అదేవిధముగా సాయంత్రం 6 నుంచి 7కు దివ్య బలి పూజ. వెంటనే 7 నుంచి 8 గంటల వరకు దివ్య సత్ప్రసాద ఘంటారాధన ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ 40 రోజులు కుటుంబ సమేతముగా ఈ దివ్య బలి పూజలో పాల్గొనండి. మరి కరోనా సంక్షోభం ద్వారా మన జీవితంలో ఏం పాఠాలు నేర్చుకోవాలి అని ఈ దివ్య బలి పూజ ధ్యానాంశాలు మనకు నేర్పిస్తాయి. అదేవిధముగా ప్రతి ఒక్కరూ కూడా మీ ఉద్దేశాల కోసం, మీ కుటుంబ సంరక్షణ కోసం దివ్య బలి పూజను అర్పించుకోనండి. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మును మీ కుటుంబములను సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. కోట్లాది ఐశ్వర్యం నాకు ఉండిన, అయ్యా నాకు దొరికిన, నీవు లేక నా జీవితం శూన్యమే కదా. కోట్లాది ఐశ్వర్యం నాకు ఉండిన, అయ్యా నాకు దొరికిన, నీవు లేక నా జీవితం శూన్యమే కదా.
సొలొమోను ఐశ్వర్యం కోరుకోలేదు, ఆయుష్ కావాలని అడుగలేదుగా. సొలొమోను ఐశ్వర్యం కోరుకోలేదు, ఆయుష్ను కావాలని అడుగలేదుగా. జ్ఞానవరముతో నన్ను నింపమన్నాడే, జ్ఞానవరముతో నన్ను నింపమన్నాడే. జ్ఞానవరముతో నన్ను అభిషేకించు, నీ జ్ఞానవరముతో నన్ను అభిషేకించు. అభిషేకించు, అభిషేకించు, ఆత్మలో ఎదుగుటకు అభిషేకించు. శూన్యమే కదా, శూన్యమే కదా, నీవు లేక యేసయ్యా శూన్యమే కదా. కోట్లాది ఐశ్వర్యం నాకు ఉండిన, అయ్యా నాకు దొరికిన, నీవు లేక నా జీవితం శూన్యమే కదా. నీవు లేక నా జీవితం శూన్యమే కదా. నీవు లేక నా జీవితం శూన్యమే కదా.